अरमान तुम्हारे। तुमने हमें हर खुशी वरदान दिया है, तुमने हमें हर खुशी वरदान दिया है। मिट के भी पूरे करें फरमान वो सारे, मिट के भी पूरे करें फरमान वो सारे। तुमने किए पूरे अरमान हमारे, हम भी करें पूरे अरमान तुम्हारे।
ओम शांति। मीठे मीठे सर्विसफुल बच्चे, ऐसे कोई भी काम नहीं करना जिससे सर्विस में कोई भी విఘ్న పడే. మధురాతి మధురమైనటువంటి సర్వీస్ చేసేటటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా మనం అటువంటి పని చేయరాదు. సర్వీస్లో ఎటువంటి విఘ్నమో మనం ఎప్పుడూ కూడా వేయకూడదు. ప్రశ్న, संगम युग पर तुम बच्चों को बिल्कुल एक्यूरेट बनना है, एक्यूरेट कौन बन सकते हैं? సంగమ యుగంలో పిల్లలు చాలా కరెక్ట్గా ఉండాలి. యాక్యురేట్ అంటే అన్నిట్లలోనూ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలి. ఎవరు కాగలుగుతారు అట్లా? जो सच्चे बाप के साथ सदा सच्चे रहते हैं, अंदर एक बाहर दूसरा ऐसे ना हो. సత్యమైన తండ్రి దగ్గర ఎవరైతే సత్యంగా ఉంటారో, లోపల ఒకటి బయట ఒకటి అట్లా ఉండకూడదు. శివబాబా కే సివాయ్ ఔర్ బాతోం మే నహీ జాతే హై. శివబాబా తప్ప ఇక వేరే ఏ విషయాలలోనూ పోకూడదు. हर कदम श्रीमत पर चलते हैं, कोई भी गफलत नहीं करते, वही एक्यूरेट बनते हैं. ప్రతి అడుగు బాబా ఒక్క శ్రీమతం పైన నడుస్తూ ఉండాలి. ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. బాబా దగ్గర సత్యంగా ఉంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా యాక్యురేట్గా వాళ్ళు తయారవుతారు ఆ పిల్లలు. అట్లా మనం కావాలి, యాక్యురేట్గా ఉండాలి. గీత్, బచ్పన్ కే దిన్ బులాన దేనా, ఆజ్ హసే కల్ రొలాన దేనా. అంటే బాల్యపు రోజుల్ని మర్చిపోకూడదు. ओम शांति। मीठे मीठे रूहानी बच्चों ने गीत के 2 अक्षर सुने, ये तो निश्चय करते हो बेहद का बाप बेहद సుఖ का वर्षा देते हैं. మధురాతి మధురమైనటువంటి పిల్లలు పాటలో ఈ 2 అక్షరాలు విన్నారు కదా, నిశ్చయం చేసుకున్నారు కదా. బేహద్దు తండ్రి బేహద్దు సుఖము ఆస్తిగా ఇస్తారు. ऐसे बाप के हम आकर बच्चे बने हैं तो बाप की श्रीमत पर भी चलना है. ఈ తండ్రికి మనం పిల్లలమైనాము అంటే బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. నహీ తో క్యా హోగా, బాబా చెప్పినట్లు నడుచుకోలేదంటే ఏమవుతుంది? అభీ అభీ హస్తే హో, कहते हो हम महाराजा महारानी बनेगा, और अगर हाथ छोड़ दिया तो जाकर साधारण प्रजा बनेगा. ఒకవేళ బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోలేదనుకో ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే చాలా సంతోషిస్తాము. బాబా చేతి వేస్తే నేను మహారాజా మహారాణి అవుతాను అని ఖుషి కలుగుతుంది. చెయ్యి వదిలేస్తే మళ్ళీ సాధారణ ప్రజలుగా అయిపోతాము. ऐसे भी नहीं सब स्वर्ग में आने वाला है, जो सत्य त्रेता में आने वाला होगा वही आएंगे. తే ఈ ప్రపంచంలో ఉండే ఆత్మలందరూ కూడా స్వర్గానికి రాలేరు. ఎవరైతే సత్యయుగంలో త్రేతాయుగంలో వచ్చే ఆత్మలు ఉంటారో వాళ్ళే వస్తారు. सतयुग और त्रेता दोनों को मिलाकर स्वर्ग कहा जाता है. సత్యయుగానికి త్రేతాయుగాన్ని 2 కలిపి స్వర్గము అని చెప్తారు. फिर भी जो पहले पहले नई दुनिया में आते हैं वह अच्छा सुख पाते हैं. ఎవరైతే కొత్త ప్రపంచంలో మొదట వస్తారో వాళ్ళు చాలా మంచి సతో ప్రధాన సుఖాన్ని పొందుతారు. बाकी जो बाद में आने वाला है वह कोई आकर ज्ञान नहीं लेंगे. తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు అటువంటి జ్ఞానాన్ని పొందలేరు, ఆ సుఖాలు పొందలేరు. ज्ञान लेने वाला सतयुग त्रेता में आएगा, బాకీ ఆతే హై శ్రావణ రాజ్యమే. జ్ఞానాన్ని ఎవరు పొందుతారో వాళ్ళే సత్య త్రేతాయుగాలలో వస్తారు. మిగిలిన వాళ్ళు రావణ రాజ్యంలో వస్తారు. వహ్ తోడా సా సుఖ పా సకేగా, వాళ్ళు ఏదో కొంచెం సుఖాలు మాత్రమే పొందుతారు. सत्य त्रेता में तो बहुत सुख है, इसलिए पुरुषार्थ करके बाप से बेहद का सुख का वर्षा पाना चाहिए. సత్య త్రేతాయుగాలలో చాలా సుఖం ఉంటుంది. పిల్లలు బాగా పురుషార్థం చేసి
బేహద్దు తండ్రి యొక్క సుఖాన్ని పొందుకోవాలి. మహాన్ కుష్ ఖబరీ లిఖో, కార్డ్స్ జో छपवाते हैं उसमें भी यह लिखना चाहिए. ఈ యొక్క సంతోష వార్తను అందరికీ వినిపించండి, కార్డ్స్లో ప్రింట్ చేయించండి. ఉంచితే ఉంచి బేహద్దు బక్కే బాప్కి ఖుష్ఖబరీ. కార్డ్స్లో కూడా ప్రింట్ చేయించాలా. ఉన్నతమైనటువంటి బేహద్దు తండ్రి చెప్పే శుభవార్త, సంతోష వార్తని అందరికీ చెప్పండి. ప్రదర్శనీ మే తుమ్ దేఖ్తే హో నయీ దునియా కైసే స్థాపన హోతీ హై. ప్రదర్శనీలో కొత్త ప్రపంచం ఎట్లా స్థాపన అవుతుంది అది అందరికీ మనం చెప్పాలి. క్లియర్ ఔర్ బడే అక్షరం మే లిఖనా చాయే. చాలా క్లియర్గా పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాయాలి. బేహద్ కా బాప్ జ్ఞాన్ కా సాగర్, పతిత్ పావన్ సద్గతి దాతా గీతా కా భగవాన్ శివ. कैसे ब्रह्मा कुमार कुमारियों द्वारा कलयुग संपूर्ण विकारी भ्रष्टाचारी पतित दुनिया को सतयुगी संपूर्ण निर्विकारी पावन श्रेष्ठाचारी दुनिया बना रहे हैं. ज्ञान सागरुडु, पतित पावनुडु, सद्गति दाता गीता भगवान శివుడు ఎట్లా బ్రహ్మ కుమార్ కుమారీల ద్వారా కలియుగ సంపూర్ణ వికారి పతిత ప్రపంచాన్ని, భ్రష్టాచారి ప్రపంచాన్ని సత్యుగి సంపూర్ణ నిర్వికారి పావన శ్రేష్టాచారి ప్రపంచంగా తయారు చేస్తూ ఉన్నారు. ఏ కుష్ ఖబరీ ఆకర్ సునో అథవా సమझो. ఇది భగవంతుడు చెప్పే సంతోష వార్త. ఈ వార్తను అందరికీ వినిపించండి, అందరికీ అర్థం చేయించండి. गवर्नमेंट से भी तुम्हारी ये प्रतिज्ञा है कि हम भारत में फिर से सतयुगी श्रेष्ठाचारी 100% पवित्र सुख शांति का दैवी स्वराज्य कैसे स्थापना कर रहे हैं. ఇది ప్రతిజ్ఞ చేయండి, భారత్లో సత్యయుగి శ్రేష్టాచారి 100% పవిత్రత, సుఖశాంతి, దైవీ స్వరాధ్యం ఎట్లా స్థాపన అవుతూ ఉన్నది. इस विकारी दुनिया का विनाश कैसे होगा सो आकर समझो. ఈ వికారి ప్రపంచ వినాశము ఎట్లా అవుతుంది ఇది వచ్చి తెలుసుకోండి అని వాళ్ళకి మనం చెప్పాలి. కార్డు మే ఐసే లిఖో మనుష్య అచ్చి రీతి సమझ సకే. కార్డులో పిల్లలు బాగా వ్రాయండి, మనుషులు బాగా అర్థం చేసుకోవాలి. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారియా कल्प पहले मिसाल ड्रामा प्लान अनुसार परमपिता परमात्मा शिव की श्रीमत पर सहज राजयोग और पवित्रता के बल से तन मन धन से भारत को श्रेष्ठाचारी पावन कैसे बना रहे हैं सो आकर समझो. ప్రజాపిత బ్రహ్మ కుమారీలు కల్పం మొదట ఎట్లా జరిగిందో అదేవిధంగా డ్రామా ప్లాన్ అనుసారంగా పరంపిత పరమాత్మ శివుని శ్రీమతం పైన నడుచుకుంటూ సహజ రాజయోగము పవిత్రత యొక్క శక్తి ద్వారా తనువు మనస్సు ధనంతో భారతదేశాన్ని శ్రేష్టాచారిగా పావనంగా ఎట్లా చేస్తూ ఉన్నారో వచ్చి తెలుసుకోండి. क्लियर करके कार्ड में छपाना चाहिए जो कोई भी समझ जाए. క్లియర్గా కార్డులో ప్రింట్ చేయించాలా వచ్చి తెలుసుకోవాలి. बीके शिवाबा की श्रीमत पर राम राज्य स्थापन कर रहे हैं जो गांधी जी चाहते हैं. గాంధీజీ కలలు కనేవాడు. అటువంటి రామరాజ్యాన్ని బ్రహ్మ కుమారీలు శివాబా యొక్క శ్రీమతం పైన స్థాపన చేస్తూ ఉన్నారు. అఖబార్ మే బీ ఐసే ఫుల్ నిమంత్రణ పడ్ జాయే. న్యూస్ పేపర్లో కూడా ఇది బాగా ప్రింట్ అవ్వాలి. జరూర్ సమజ్ జానా హై कि
कि प्रजापिता ब्रह्मा कुमार कुमारिया अपने तन मन धन से ये कर रहे हैं. ఇది తెలిపించాలి. ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు తనువు మనస్సు ధనంతో ఈ కార్యం చేస్తూ ఉన్నారు. రామరాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. మనుష్య ఐసా కభీ నా సమझे कि ఏ కోయి భీక్ వా డొనేషన్ ఆది మాంగ్తే హై. మనుషులు ఇది అనుకోకూడదు, వీళ్ళు చందాలు వసూలు చేస్తూ ఉన్నారు, వీళ్ళందరి దగ్గర అడుక్కుంటున్నారు అనే మాట రాకూడదు. दुनिया में तो सब डोनेशन पर ही चलते हैं. यहाँ तुम कहते हैं हम भी के తన్ మన్ ధన్ సే కర్ రహే హో. ప్రపంచమంతా చందాలతోనే నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ అట్లా కాదు. బ్రహ్మ కుమార్ కుమారీలు వాళ్ళ తనువు మనస్సు ధనంతో చేస్తూ ఉన్నారు. వ ఖుద్ హీ స్వరాజ్య లేతే హై తో జరూర్ అప్నా హీ ఖర్చు కరేంగే. వాళ్ళే స్వర్గరాధ్యాన్ని పొందుతున్నారంటే వాళ్ళే ఖర్చు పెడుతూ ఉన్నారు. जो मेहनत करते हैं उनको 21 जन्म के लिए वर्षा मिलते. ఎవరు కష్టపడతారు 21 జన్మలకి వాళ్ళకి ఆస్తి దొరుకుతుంది. भारतवासी ही 21 जन्म के लिए श्रेष्ठाचार्य डबल सिरताज बनाते हैं. భారతవాసీలు 21 జన్మలకి శ్రేష్ఠాచారి డబల్ సిర్తాజ్గా చేస్తారు. यह लक्ष्मी नारायण डबल सिरताज है. अभी तो कोई ताज नहीं है. లక్ష్మీ నారాయణులు డబల్ సిర్తాజ్ అయినారు. ఇప్పుడు వాళ్ళు కలియుగంలో పతితులైపోయినారు. వాళ్ళకి ఏ కిరీటము లేదు. यह अच्छी रीति समझाना पड़े. बाप समझाते हैं. ऐसे ऐसे लिखो तो बिचारों को मालूम पड़े कि बीके क्या कर रहे हैं. ఇది బాగా అందరికీ చెప్పాలి, బాగా వ్రాయండి, మనుషులు అర్థం చేసుకోవాలి అసలు బీకేసి ఏం చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క తను మన ధనంతో వాళ్ళు స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. బడోం కా ఆవాజ్ హోగా తో ఫిర్ గరీబోం కా భీ సునేంగే. పెద్దవాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి. షావుకారులు ఎప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారో పేదవాళ్ళు కూడా తప్పనిసరిగా వింటారు. గరీబ్ కి కోయి బాత్ నహీ సున్తే షావుకార్ కా ఆవాజ్ జట్ సోతా హై. పేదవాళ్ళ మాటను ఎవరూ పట్టించుకోరు, చెవిన వేసుకోరు. కానీ పెద్దవాళ్ళ మాటను అందరూ పట్టించుకొని ఫాలో చేస్తారు. सिद्ध कर बतलाते हो हम खास भारत को स्वर्ग बनाते हैं, బాకీ సబ్కో శాంతిధామ్ మే భేజ్ దేంగే. ఇదే ప్రూవ్ చేసి చూపియండి. ఎవరైతే తను మన ధనంతో స్వర్గస్థాపన చేస్తారో వాళ్ళు స్వర్గ ప్రాప్తిని చేసుకుంటారు. బాకీ మిగిలిన ఆత్మలందరూ కూడా శాంతిధామానికి వెళ్ళిపోతారు. समझाना भी ऐसे है. भारत 5000 वर्ष पहले ऐसे स्वर्ग था. భారతదేశం 5000 సంవత్సరాల ముందు అట్లా స్వర్గంగా ఉండేది. अभी तो कलयुग है वह सतयुग था. अब बताओ सतयुग में कितने आदमी थे. ఇప్పుడు కలియుగముగా ఉన్నది, మొదట సత్యయుగంగా ఉండేది. అందరికీ చెప్పండి సత్యయుగంలో ఎంతమంది జనాభా ఉండేవాళ్ళు. అభి కలియుగ్ కా అంత్ హై వహీ మహాభారత్ మహాభారీ లడాయి హై. ఇది కలియుగానికి అంతమైపోయింది. మహాభారత మహాభారీ యుద్ధం జరగబోతుంది. और कोई समय तो ऐसे लड़ाई लगी नहीं है. ఇటువంటి మహాభారత యుద్ధం, ఇప్పుడు జరగబోయే మహాభారత యుద్ధం వేరే ఎప్పుడూ కూడా, అంటే వేరే యుగాలలో ఎక్కడ ఎప్పుడూ జరగలేదు. ఏ బి థర్డ్ వార్ పిచాడీ కో హుయి హై. దీనినే మూడవ ప్రపంచ యుద్ధము అంటారు, మహాభారత యుద్ధము అంటారు. ఇదే లాస్ట్ అంతిమ యుద్ధం అవుతుంది. ट्राई करते हैं अब तो एटमिक बॉम्ब्स बनाते रहते हैं किसी की भी सुनते नहीं हैं. ఇప్పుడు ఇంకా ట్రైల్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఆటం బాంబులు తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరి మాట ఎవరు వినరు. कहते हैं जो बॉम्ब्स बनाए हुए हैं
वो सब समुद्र में डालो तो हम भी नहीं बनाए. కొంతమంది చెప్తారు, సరే ఏదైతే బాంబ్స్ తయారు చేశారో అవన్నీ తీసుకుపోయి సముద్రంలో కలిపేయండి, మేము కూడా అవి తయారు చెయ్యము అనని చెప్తారు. తుమ్ రకో ఔర్ హమ్ నా బనాయే ఏ కోసో హో సక్తే. వాళ్ళు పెట్టుకొని మీరు పెట్టుకోవద్దు అంటే అది ఎట్లా కుదురుతుంది? ఒక దేశం పెట్టుకున్నది బాంబులన్నీ అంటే ఇక తప్పకుండా వేరే దేశాలు కూడా పెట్టుకోవాలా, ఎందుకంటే దేశ రక్షణ కావాలి కదా. పరంతు తుమ్ బచ్చే జాంతే భావి బనే హై. అయితే పిల్లలకి తెలుసు నాటకంలో ఇట్లా ఏ దేశము ఒప్పుకోదు, కాబట్టి ఒక దేశం దగ్గర పెట్టుకున్నారు అంటే ఆటోమేటిక్గా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా జాగ్రత్త పడతాయి. అందరూ పెట్టుకుంటూ ఉన్నారు. కితనా భీ ఉన్కో మత్ దో సమచేగా నహీ హై. వాళ్ళకి ఎన్నన్నా చెప్పండి, ఈ బాంబులు వద్దు, ఇవన్నీ వదిలిపెట్టేయండి, ఎంతన్నా చెప్పండి, వాళ్ళు అర్థం చేసుకోరు. వినాశ్ నా హోతో రాజ్య కైసే కరేంగే. అంటే వినాశం అనేది ఖచ్చితంగా జరుగుతుంది, వినాశం కాలేదు అంటే రాజ్య స్థాపనే ఎట్లా అవుతుంది? తుమ్ బచ్చోं को तो निश्चय है, संशय बुद्धि है जो है वह भागंती हो जाते हैं, ट्रेटर बन जाते हैं. పిల్లలకి నిశ్చయ బుద్ధి ఉంది, సంశయ బుద్ధి ఎవరికైతే ఉన్నదో వాళ్ళు భాగంతి అయిపోయినారు, వాళ్ళు ట్రేటర్గా అయిపోతారు. బాప్ కా బన్కర్ ఫిర్ ట్రేటర్ నహీ బన్నా హై, తుమ్కో తో యాద్ కర్నా హై షీ బాబా కో ఔర్ బాతోం సే క్యా ఫాయిదా హై. పిల్లలు ఎప్పుడూ కూడా బాబాకు ద్రోహి కాకూడదు. పిల్లలు బాబా తలంపు చేయాలి. బాబా తలంపు చేస్తే లాభం ఉన్నది, వేరే మాటలు తలంపు చేస్తే ఏం లాభం ఉన్నది? సచ్చే బాప్ కే సాత్ సచ్చా రహనా హై. సత్యమైన తండ్రి దగ్గర సత్యంగా ఉండాలి. అందరు ఏక్ బాహర్ మే దూసరా రఖేంగే తో అపనా పద భ్రష్ట్ కర్ దేంగే. లోపల ఒకటి బయట ఒకటి అట్లా ఉన్నది అంటే వాళ్ళ పదవిని వాళ్ళే భ్రష్టం చేసుకుంటారు. అప్నా హీ నుక్సాన్ కరేగా, కల్ప కల్పాంతర్ కే లియే కభీ భీ सच्चे बाप के साथ सच्चा बनना है. अंदर एक बाहर में दूसरी रखेंगे तो अपना पद भ्रष्ट कर देंगे. సత్యమైన తండ్రి జతలో పిల్లలు సత్యంగా ఉండాలి, లోపల ఒకటి బయట ఒకటి ఉంటే వాళ్ళు పదభ్రష్టులు అయిపోతారు. అప్నా హీ నుక్సాన్ కరేంగే. ఆ విధంగా ఎవరైతే ఉంటారో లోపల ఒకటి బయట ఒకటి చాలా నష్టపోతారు. అట్లా ఉండకూడదు ఎప్పుడు. భగవంతుని దగ్గరైనా కావచ్చు, మనుషుల దగ్గరైనా కావచ్చు, లోపల ఒకటి బయట ఒకటి, ఇది చాలా చెడ్డ అలవాటు. ఇట్లా ఎప్పుడూ ఉండకూడదు. బాబా చెప్తారు, వాళ్ళకి వాళ్ళే నష్టపోతూ ఉంటారు. వాళ్ళపైన నమ్మకం భగవంతుడికి ఉండదు, మనుషులకి అట్లా ఉంటే నమ్మకం ఏం కలుగుతుంది? కల్ప కల్పాంతర్కే లియే కభీ భీ ఊంచ్ పద్ పా నహీ సకే. ఈ విధంగా లోపల ఒకటి బయట ఒకటి ఈ విధంగా ఉంటే వాళ్ళు ప్రతి కల్పము అంతే ఉన్నతమైన పదవి తీసుకోలేరు. ఇస్లియే సమయ బహుత్ యాక్యురేట్ బన్నా హై. కాబట్టి పిల్లలు చాలా యాక్యురేట్గా అవ్వాలి. కోయి గఫ్లత్ నహీ కర్నీ చాహియే, జితనా హో సకే శ్రీమత్ పర్ రహనా హై. ఎటువంటి పొరపాటు చేయకూడదు, ఎంత సాధ్యమవుతుందో బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. నిరంతర యాద్తో పిछाड़ी में रहेगी, शिवाय एक बाप के और कोई की याद ना रहे. నిరంతరము బాబా తలంపు అనేది చివరికి అంతిమ సమయంలో కలుగుతుంది. నిరంతరము ఒక్క బాబా తప్ప వేరే ఏ తలంపు రాకూడదు. అంతకాల్ జో శ్రీ సిమరే జిస్మే మోహ్ హోగా వహ్ యాద్ ఆయేగా. అంటే సామెత కూడా ఉన్నది. కొంతమందికి శరీరం వదిలేటప్పుడు
వాళ్ళ భార్య గురించి, వాళ్ళ గురించి, ఆడవాళ్ళ గురించే తలుచుకుంటూ ఉంటారు. ఎవరిపైన ఎక్కువ మోహం ఉంటుందో అంతిమ సమయంలో అదే తలంపు వస్తుంది. ఆగే చల్ జితనా తుమ్ నజ్దీక్ ఆతే జాయేగా సాక్షాత్కార్ హోతా జాయేగా. ముందు పోయే కొద్దీ ఎంత మీరు సమీపంగా వస్తారో అంత మీకు సాక్షాత్కారం అవుతుంది. బాబా హరేక్ కో దిఖాయేంగే తుమ్నే ఐసే ఐసే కామ్ కియా హై. బాబా ప్రతి ఒక్కరికి చూపిస్తారు మీరు ఇట్లిట్ల పని చేస్తున్నారు అనని. शुरू शुरू में भी तुमने साक्षात्कार किए हैं. सजाए जो भोगते थे वो बहुत ही चिल्लाते थे. ప్రారంభంలో బాబా చాలా సాక్షాత్కారాలు చేయించినారు ధర్మరాజు శిక్ష ఎట్లా ఉంటుంది అనని. శిక్షలు కూడా చూపించినారు. చాలా అరుస్తూ ఉంటేవాళ్ళు. నేను ఎందుకు ఇట్లా పాపం చేసినానా తల బద్దలు కొట్టుకుంటుండేవాళ్ళు. बाबा कहते हैं तुमको दिखलाने के लिए इनकी 100 गुण सजाए कटवा दी, तो ऐसे काम नहीं करना है जो बाबा की सर्विस में विघ्न पड़े. కాబట్టి 1000 రెట్లు శిక్ష అనుభవించాలి, 100 రెట్లు శిక్ష అనుభవించాలి. పిల్లలు బాబా సేవకి ఎప్పుడూ కూడా విఘ్నం వేయకూడదు. వేరే పనులు ఇది మనుషులు చేసే పనులలో అది వేరే, కానీ భగవంతుని సేవలో ఎప్పుడూ కూడా విఘ్న రూపం కాకూడదు. पिछाड़ी में भी सब तुमको साक्षात्कार होगा. ऐसे ऐसे तुमने बाप की सर्विस में विघ्न बहुत डाल नुकसान किया. అంతిమ సమయంలో వాళ్ళకి అది సాక్షాత్కారం అవుతుంది. నువ్వు బాబా సేవలో ఎట్లెట్లా విఘ్నాలు వేసినావో, ఎంత నష్టం చేసినామో మనము, ఇదంతా సాక్షాత్కారం అవుతుంది. ఏ బి ఆసురీ సాంప్రదాయ హై. ఇట్లా విఘ్నాలు వేసేది బాబా చెప్తారు ఆసురీ సాంప్రదాయము అంటారు. జినోనే విఘ్న డాలే హై ఉన్కో బహుత్ సజా మిల్తీ హై. ఎవరు విఘ్నాలు వేస్తారో వాళ్ళకి చాలా ఎక్కువ శిక్ష కూడా ఉంటుంది. శివబాబాకి బహుత్ బడి దర్బార్ హై. ఇది శివబాబా యొక్క పెద్ద సభ. ఇది రైట్ హ్యాండ్ మే ధర్మరాజ్ బి హై. శివబాబా పక్కలో కుడివైపు ధర్మరాజ్ కూడా ఉన్నారు. वह है हद की सजाए. यहाँ तो 21 जन्म का घाटा पड़ जाता है पद भ्रष्ट. అది సరే, హద్దు సజా, శిక్షలు వేరే. పోనీ శిక్ష తిన్నామో అయిపోయింది అనుకుంటే అట్లా లేదు కదా. మళ్ళీ 21 జన్మలు నష్టపోతాము, పదభ్రష్టులు అవుతాము. हर बात में बाप समझाते रहते हैं. ऐसे कोई ना कोई हमको पता नहीं था. బాబా సబ్ సావధాని దేతే రహతే హై. అందుకే బాబా మొదటే చెప్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని. బాబా యొక్క సేవలో ఎప్పుడూ మనం విఘ్న రూపం కాకూడదు. देखते हैं हर एक सेंटर में कितने भागंती होते हैं, तंग करते हैं. చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సెంటర్లో ఎంతమంది వెళ్ళిపోతున్నారు, ఎంత కష్టం ఇస్తారో. వికారి బన్ జాతే హై. స్కూల్ మే తో పూరీ రీతి పడ్నా హై. కొంతమంది వికారాలలో పడిపోతారు. స్కూల్లో బాగా చదువుకోవాలి. నహీ తో క్యా పద్ పాయేగా. లేదంటే ఏ పదవి తీసుకుంటారు. पद का बहुत फर्क पड़ जाता है. जैसे यहाँ दुखदा में कोई प्रेसिडेंट, कोई शाहूकार है, कोई गरीब है, वैसे यहाँ सुखदाम में भी पद में नंबरवार होगा. దుఃఖధామంలో కూడా నెంబర్ వార్ పదవులు ఉన్నాయి. ప్రెసిడెంటు, షావుకార్లు, పేదవాళ్ళు దుఃఖధామంలోనూ ఉన్నారు. సుఖధామంలో కూడా పదవుల్లో నెంబర్ వార్గా ఉంటారు. जो रायल बुद्धिवान बच्चे होगा वो बाप से पूरा वर्षा लेने की कोशिश करेंगे. ఎవరు రాయల్ బిళ్ళలు ఉంటారో వాళ్ళు బాబా నుంచి పూర్తి ఆస్తి తీసుకునేకి ప్రయత్నం చేస్తారు. మాయాకి బాక్సింగ్ హై.
माया बहुत प्रबल है, हार जीत होती रहती है. మాయా బాక్సింగ్ అన్నమాట. మాయ చాలా బలశాలి, గెలుపు ఓటములో అవుతూనే ఉంటాయి. कितने आते हैं फिर ट्रेटर बन चले जाते हैं, चलते चलते फेल हो जाते, बहुत कहते हैं ये होश कैसे हो सकता है. ఎంతోమంది వస్తారు, ఎంతమంది ట్రేటర్ ద్రోహి అయిపోతూ ఉన్నారు, జ్ఞానంలో నడుస్తూ నడుస్తూ ఫెయిల్ అయిపోతారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనని కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. కభీ నహీ సునా గృహస్థ మే రహతే పవిత్ర బన్ సక్తే, ఎక్కడా వినలేదు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండాలా అనే మాట. తో అరే భగవాన్ వాచ్ హై కామ్ మహాశత్రు హై, గీతా మే భీ యహ అక్షర హై. తే భగవద్గీతలోనూ ఉన్నది కామ మహాశత్రువు, ఇది భగవంతుని వాచ. दैवी गुण वाले मनुष्य और कलयुग में आसुरी अवगुण वाले है. సత్యయుగంలో దైవీ గుణాలు కలిగిన దేవతలు ఉంటారు, కలియుగంలో ఆసురీ గుణాలు కలిగిన అవగుణాలు కలిగిన అసురులు ఉన్నారు. ఆసురీ గుణం వాలే దైవీ గుణం వాలోంకి మహిమ గాతే హై. ఆసురీ గుణాలు కలిగిన వాళ్ళు దైవీ గుణాలు కలిగిన వాళ్ళకి పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, మహిమలు చేస్తారు, భజనలు చేస్తారు. అభి తుమ్ సమజ్తే హో హమ్ క్యా తే క్యా బన్ రహే హై. పిల్లలకి తెలుసు మనం ఎట్లా ఉండేవాళ్ళము, ఎట్లా అయినాము. సబ్ గుణ ధారణ కర్నే హై. పిల్లలు అన్ని గుణాలు ధారణ చేసుకోవాలి. ఖాన్ పాన్ ఆది బి సతోగుణి బన్ ఖానా హై. తినేది తాగేది అంతా కూడా సతో ప్రధానంగా ఉండాలి. దేఖ్నా హై దేవతా హై కో క్యా ఖిలాతే హై. ఒకసారి చూడండి భక్తిలో దేవతలకి ఏది నైవేద్యంగా పెడతారు. శ్రీనాథ్ ద్వారా మే జాకర్ దేఖో కితనే మాల అథవా శుద్ధ భోజన్. శ్రీనాథ్ ద్వారే మందిర్కి పోండి, అక్కడ నైవేద్యము ఎంత బాగా మధురంగా చేసి నెయ్యితో చేసి పెడతారు. వహ హై హీ వైష్ణవ్ వహ జగన్నాథ్పురి మే దేఖో క్యా మిల్తా హై చావల్. జగన్నాథ్పురిలో పోండి, అక్కడ ఏం దొరుకుతుంది అంటే అన్నం మాత్రమే దొరుకుతుంది. వహై వామ్ మార్గమే కే బహుత్ గందే చిత్ర. అక్కడ వామ మార్గంలో పడిపోయినటువంటి అసహ్యమైన చిత్రాలు కూడా దేవతల చిత్రాలు ఉన్నాయి. जब राजाई त्रिसठ प्रकार के भोजन मिलते हैं, श्रीनाथ द्वारा में बहुत माल बनते हैं. దేవీ దేవతా రాజ్యంలో 36 ప్రకారాల భోజనం దొరుకుతూ ఉండేది. శ్రీనాథ్ ద్వారేలో చాలా వైభవంగా ఉండేది అక్కడ నైవేద్యము. పూరి ఔరు శ్రీనాథ్ కా అలగ్ అలగ్ హై. జగన్నాథ్పురిలో సింపుల్గా ఉండేది నైవేద్యము, అయితే శ్రీనాథ్ ద్వారాలే చాలా గ్రాండ్గా ఉంటుంది. పూరి మే బహుత్ గందే చిత్ర హై దేవతాओं के డ్రెస్ మే. జగన్నాథ్పురిలో దేవతల చిత్రాలు చాలా అసహ్యంగా ఉండేది. घी भी नहीं डालते, ఫర్క్ దిఖాతే. అక్కడ కనీసం నెయ్యి కూడా వేయరు. ఎంత తేడా ఉన్నది చూడండి. భారత్ క్యా తా క్యా బన్ గయే హై. సత్య త్రేతాయుగాలలో అట్లా ఉండేది శ్రీనాథ్ ద్వారేలాగా, ద్వాపర కలియుగాలలో జగన్నాథ్పురిలాగా అయిపోయింది ఈ ప్రపంచం. అబ్ దేకో పూరా అన్న భీ నహీ మిల్తా హై. ఇప్పుడు చూడండి కలియుగంలో తినేకి అన్నం కూడా దొరకటం లేదు. ఉనోంకే ప్లాన్ ఔర్ శివబాబా కే ప్లాన్ మే రాత్ దిన్ కా ఫరక్ హై. అంటే అక్కడ వాళ్ళ ప్లాను, శివబాబా యొక్క ప్లాను, మనుషుల ప్లాన్ వేరు, గవర్నమెంట్ ప్లాన్ వేరు, శివబాబా యొక్క ప్లానే వేరు. రాత్రి పగలంత తేడా ఉన్నది. वह सब प्लान मिट्टी में मिल जाता है, న్యాచురల్ క్లామిటీస్ హోగా. మనుషుల ప్లాన్ అంతా కూడా
మట్టిలో కలిసిపోతుంది. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. अनाज आदि कुछ नहीं मिलेगा, बरसात कहा देखो तो बहुत पड़ती है. తినేకి ధాన్యం కూడా లేదు. వర్షాలు కురిసిన సకాలంలో కురవు, అకాల వర్షాలు. కహా బిల్కుల్ పడ్తీ నహీ హై, ఒక్కొక్క చోట ఒక్క నీటి బొట్టు వర్షం కూడా పడదు. తో కితనా నుక్సాన్ కర్ దేతే, వర్షాల నుంచి ఎంత నష్టం కలుగుతుంది. इस समय तत्व तमो प्रधान में बरसात भी उल्टे सुल्टे టైం పర్ పడుతీ హై. తత్వాలు తమో ప్రధానమైపోయినాయి కాబట్టి వానలు కూడా ఎప్పుడంటే అప్పుడు వచ్చి అంతా నష్టమే కలిగిస్తుంది. तूफान भी तमो प्रधान, सूर्य भी तपत, ऐसे करेंगे जो बात मत पूछो. तूफान కూడా తమో ప్రధానము. సూర్యుని వేడి కూడా ఎక్కువైపోతూ ఉన్నది. 50 డిగ్రీల వరకు వేడి, ఎంత ఎండలు కాస్తూ ఉన్నాయి. ఏ సబ్ న్యాచురల్ క్లామిటీస్, ఇది కూడా ప్రకృతి వైపరీత్యమే. ఇవన్నీ కూడా నాటకంలో ఫిక్స్ అయిపోయినాయి. उनका ही विनाश काले विपरीत बुद्धि, तुम्हारी है बाप के साथ प्रीत बुद्धि. మనుష్యులది వినాశకాలంలో విపరీత బుద్ధి, మనది వినాశకాలంలో భగవంతుని పైన ప్రీతి బుద్ధి. अज्ञान काल में भी सपूत बच्चों पर माँ बाप का प्यार रहता है, इसलिए बाबा कहते हैं नंबरवार पुरुषार्थ अनुसार याद प्यार, जितना जितना सर्विस करेंगे खिदमत तो करनी ही है. అజ్ఞాన కాలంలో కూడా మంచి సుపుత్రుడు ఉంటే తల్లి తండ్రికి ఎంత ప్రీతి ఉంటుంది. బాబాకు కూడా ఇక్కడ ఎవరు సుపుత్రులు ఉంటారో వాళ్ళు చాలా ఇష్టము బాబాకి. ఎంతెంత సర్వీస్ చేస్తూ ఉంటారో బాబా హృదయంలో వాళ్ళకి స్థానం దొరుకుతుంది. भारत की कास और दुनिया की आम भारत को स्वर्ग बनाना है. విశేషంగా భారత్ ప్రపంచమంతా ఇప్పుడు స్వర్గంగా అవ్వాలి. बाकी सबको बेच देना है शांति धाम, भारत को स्वर्ग का वसा मिलता है. అందరూ శాంతి ధామానికి వెళ్ళిపోవాలి, భారత్కి స్వర్గము ఆస్తి దొరుకుతుంది. बाकी सबको मुक्ति का वर्षा मिलता है, सब चले जाएंगे. అందరికీ ముక్తి ఆస్తి దొరుకుతుంది, అందరూ వెళ్ళిపోతారు. హాహాకార్ కే బాద్ జై జయకార్ హో జాయేగా, హాహాకారాల తర్వాత జై జయకారాలు వినిపిస్తాయి. यह है ही कूने नाहक खेल, नेचुरल क्लैमिटीज भी आएगा, मौत तो सबका होना ही है. ఈ ప్రపంచంలో రక్తపాతాలు జరుగుతూ ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, మృత్యు అనేది అందరికీ రానే వస్తుంది. బాబ్ బచ్చోं को समझाते हैं पूरा पुरुषार्थ कर लो. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు పూర్తిగా పురుషార్థం చేయండి. बाप के साथ सदैव फरमान वरदार वफादार बनना है. తండ్రి జతలో ఆజ్ఞాకారి నిజాయితీగా ఉండాలి. सर्विसफुल बनना है. जिन्होंने कल्प पहले जैसे सेवा की है उनको साक्षात्कार होता रहेगा. సర్వీస్ బాగా చేయాలి. ఎవరు కల్పం ముందు ఎట్లా సేవ చేసినారో వాళ్ళదే సాక్షాత్కారం అవుతుంటుంది. తుమ్ సాక్షి హో దేఖ్తే రహేంగే, పిల్లలు సాక్షిగా చూస్తూ ఉంటారు. तुम अभी स्वदर्शन चक्रधारी बने हो, सदैव बुद्धि में स्वदर्शन चक्र फिरता रहना है. పిల్లలు స్వదర్శన చక్రధారి అయినారు, సదా బుద్ధిలో స్వదర్శన చక్రం తిరుగుతూ ఉండాలి. अभी हम वापस घर जाते हैं, बाप भी याद रहे, घर भी याद रहे, सत्युग भी याद. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి,
బాబా తలంపు ఉండాలి, ఇంటి తలంపు ఉండాలి, సత్యయుగము తలంపు వస్తూ ఉండాలి. सारा दिन बुद्धि में यही चिंतन करना है, अभी हम विश्व का महाराज कुमार बनेंगे. రోజంతా కూడా ఇదే చింతన చేయాలి, విశ్వ మహారాజ్ కుమార్ అవ్వాలి అనని. నషా చढ़ना चाहिए, బాబా కా నషా रहता है. పిల్లలకి నషా ఉండాలి, బాబాకి ఎంతో నషా ఉంటూ ఉండేది. ఎవరికి? బ్రహ్మ బాబాకి. रोज़ इन लक्ष्मी नारायण को चित्र देखते हैं, अंदर में नशा रहते हैं. कल हम जाकर यह श्री कृष्ण बनेगा, स्वयंवर बाद श्री नारायण बनेगा. బాబా ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసుకుంటూ లోపల ఖుషి అవుతూ ఉండేవాళ్ళు. నేనే భవిష్యత్తులో శ్రీకృష్ణ జన్మ తీసుకొని నేనే స్వయంవరం తర్వాత నారాయణ అవుతాను అనే స్మృతి ఉండేది. తుంబీతో ఐసే బనేగానా, పిల్లలు కూడా అదే విధంగా అనుకుంటారు కదా. यह है राजयोग प्रजायोग नहीं, आत्माओं को फिर से अपना రాధ్య భాగ్యం మిల్తా హై. ఇది రాజయోగము, ఇది ప్రజాయోగము కాదు. ఆత్మలో వాళ్ళ రాధ్య భాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. बाबा यह चित्र बनाते हैं इसलिए है कि तुम बच्चों को देखकर खुशी हो. बच्चों ने राज्य गवाया था, अब फिर राज्य ले रहे हैं. बाबा यह चित्र आदि बनाते हैं इसलिए है तुम बच्चों को देखकर खुशी हो. పిల్లలు బాబా నుంచి రాధ్యాన్ని పొందామో పోగొట్టుకున్నామో, బాబా ఈ చిత్రాలు తయారు చేయించినారు. ఈ చిత్రాలు చూస్తే పిల్లలకి చాలా ఖుషి అవుతుంది. 21 जन्म के लिए हम स्वर्ग का राज्य भाग्य पा रहे हैं, कितना सहज है. 21 జన్మలకి స్వర్గ రాజ్యాన్ని పొందుతూ ఉన్నాము, ఎంతో సహజము ఇది. శ్రీబాబా ప్రజాపిత బ్రహ్మ ఇన్ ద్వారా రాజయోగ్ సిఖలాతే హై. శ్రీబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. हम जाकर बनेगा, देखने से ही खुशी का पारा चढ़ जाता है. ఇది చూస్తేనే పిల్లలకి చాలా ఖుషి కలుగుతుంది. బాప్కి యాద్ మే రహనే సే విశ్వ కా రాజ్ కుమార్ బనేగా. బాబా తలంపులో ఉండటం వల్ల విశ్వరాధ్య కుమార్ అవుతాము. కితనీ ఖుషి రహనే చాయే, హమ్ భీ పఢ్ రహే హై, తుమ్ భీ పఢ్ రహే హో. పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. మనము చదువుతూ ఉన్నాము, వాళ్ళు చదువుతూ ఉన్నారు. ఏ పడాయి కే బాద్ జాకర్ బనేగా, సారా మదార్ పడాయి పర్ హై. ఈ చదువు అయిన తర్వాత రాధ్య భాగ్యంలో మనం పదవి తీసుకుంటాము. అన్నిటికీ ఆధారము పిల్లలు చదువుకునే చదువు. జితనా పడేంగే ఉతనా కమాయి హోగా. ఎంత చదువుకుంటామో అంత సంపాదన కలుగుతుంది. बाबा ने बतलाया है, कोई सर्जन तो इतने होशियार होते हैं जो लाख रुपया भी एक केस पर कमाते हैं. బాబా అనుభవి చెప్తూ ఉండేవాళ్ళు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు, ఎంత బుద్ధివంతులంటే ఒక కేసుకు లక్షల రూపాయలు కూడా సంపాదిస్తారు. బ్యారిస్టర్ మేబీ ఐసే, లాలోనూ అంతే. అడ్వకేట్లు చాలా మంది కేసు బాగా హ్యాండిల్ చేసి లక్షలు సంపాదిస్తారు. కోయి తో బహుత్ కమాతే, కోయి కో దేకో కోట్ భీ ఫటా హువా హోతా హై. కొంతమంది బాగా సంపాదించుకుంటారు, కొంతమందికి వేసుకునే కోటు కూడా చినిగిపోయి ఉంటుంది. ఏ భీ ఐసే హై, బాబా బార్ బార్ కహతే హై బచ్చే కోయి భీ గఫ్లత్ నహీ కరో. ఇక్కడ కూడా అంతే. బాబా పదే పదే చెప్తూ ఉన్నారు, పిల్లలు ఎటువంటి పొరపాటు చేయొద్దు. सदैव श्रीमत पर चलो, శ్రీ బాబా సే తుమ్ శ్రేష్ఠ బంతే హో. సదా బాబా యొక్క శ్రీమతం పైన నడవండి. శ్రీ బాబా ద్వారా మనం శ్రేష్టంగా అవుతూ ఉన్నాం. బాబా సే అనేక బార్ వర్షా లియా హై ఔర్ గవాయా హై. తండ్రి ద్వారా అనేక సార్లు ఆస్తి పొందినాము, పోగొట్టుకున్నాము. 21 जन्मों का वर्ष आधा कल्प के लिए मिलता है,
ఆధా కల్పు 2500 వర్ష సుఖపాతి. 21 జన్మల ఆస్తి అర్ధకల్పానికి మనకి దొరుకుతుంది. అర్ధకల్పము అంటే 2500 సంవత్సరాలు సుఖాన్ని పొందుతాము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, अंदर बाहर सच्चा रहना है. లోపల బయట స్వచ్ఛంగా ఉండాలి. లోపల అంటే ఆంతరికంగా మనస్సులో సత్యంగా ఉండాలి. పడాయి మే కభీ భీ గఫలత్ నహీ కర్నీ హై. ఈ చదువులో ఎటువంటి పొరపాటు ఉండకూడదు. కభీ భీ సంశయ బుద్ధి బన్ పడాయి నహీ చూడని. ఎప్పుడూ సంశయ బుద్ధిలో వచ్చి చదువు వదిలిపెట్టకూడదు. సర్వీస్ మే విఘ్న రూప్ నహీ బన్నా హై. సర్వీస్లో విఘ్న రూపులు కాకూడదు. सबको यही खुशी खबरी सुनावो कि हम पवित्रता के बल से श्रीमत पर तन मन धन से 21 जन्म के लिए भारत को श्रेष्ठाचारी डबल सिरताजी बनाने की సేవా కర్ రహే హై. అందరికీ ఈ సంతోష వార్త వినిపించండి. పవిత్రతా శక్తి ద్వారా, శ్రీమతం ద్వారా, తనువు మనస్సు ధనం సహయోగంతో 21 జన్మలో భారత్ని శ్రేష్టాచారి డబల్ సిర్తాజ్గా తయారు సేవ చేస్తూ ఉన్నాము. वरदान, सेकंड में संकल्पों को स्टॉप कर अपने फाउंडेशन को मजबूत बनाने वाले पास विथ హానర్ భవ. సెకండ్లో సంకల్పాలను స్టాప్ చేసి ఫౌండేషన్ను శక్తిశాలిగా చేసుకునే వాళ్ళే పాస్ విత్ హానర్ అవుతారు. कोई भी पेपर परिपक्व बनाने के लिए फाउंडेशन को मजबूत करने के लिए आते हैं. ఏ పేపర్ అయినా మన స్థితిని పరిపక్వంగా చేసేదానికోసం, మన ఫౌండేషన్ పునాదిని గట్టిగా చేసేదానికోసమే వస్తాయి. ఇస్మే ఘబరావో నహీ. పరిస్థితి వచ్చినప్పుడు గాబరా పడకూడదు, నెగటివ్ ఆలోచించకూడదు. बाहर की हलचल में सेकंड में स्टॉप करने का अभ्यास करो. బయట ఎంత అలజడి ఉన్నా మనస్సులో సెకండ్లో ఆలోచనలను స్టాప్ చేసే అభ్యాసం చేయండి. కితనా భీ విస్తార్ హో సెకండ్ మే సಮೇట్లో. ఎంత విస్తారంగా ఉన్నా కూడా సెకండ్లో దాన్ని సమాయించుకోండి. భూక్ ప్యాస సర్దీ గర్మీ సబ్ కుచ్ హోతే హుయే సంస్కార్ ప్రకట్ నా హో. ఆకలి దప్పికలు, ఎండ వాన చలి ఏమైనా కానివ్వండి, బాబా అంటారు మనం అలజడి కాకూడదు. సమాయించుకునేటటువంటి శక్తి ద్వారా బిందువు పెట్టండి. బహుత్ సమయ కా అభ్యాస్ పాస్ విత్ హానర్ బనా దేగా. ఈ విధంగా ఎవరైతే చాలా కాలం అభ్యాసం చేస్తారో వాళ్ళు పాస్ విత్ హానర్ అవుతారు. स्लोगन, अपने सुख शांति के वाइब्रेशन से लोगों को सुख चैन की अनुभूति कराना ही सच्ची सेवा है. మన యొక్క సుఖ శాంతి వైబ్రేషన్స్తో మనుషులకి సుఖము శాంతిని అనుభవం చేయించాలి. అదే సత్యమైనటువంటి సేవ అంటారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు, సర్వీస్ చేసే పిల్లలు ఎప్పుడూ అటువంటి పని చేయకూడదు. సర్వీస్లో ఎప్పుడూ విఘ్నరూపం కాకూడదు. ప్రశ్న, సంగమయుగంలో పిల్లలు చాలా యాక్యురేట్గా అవ్వాలి. ఎవరు యాక్యురేట్గా కాగలుగుతారు? ఎవరు సత్యమైన తండ్రితో సత్యంగా ఉంటారో లోపల ఒకటి బయట ఒకటి అట్లా ఉండకూడదు. బాబాతో తప్ప వేరే మాటలలో పోకూడదు. ప్రతి అడుగు శ్రీమతం ప్రకారం నడుచుకోవాలి. ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. వాళ్ళే చాలా యాక్యురేట్గా అవుతారు. ఓం శాంతి.